ఒకప్పుడు వేసవి విడిదికి మారుపేరుగా నిలిచిన విశాఖ మహానగరం ఉష్ణోగ్రతలతో వేడెక్కుతోంది. కాంక్రీట్ కట్టడాల విస్తరణ, చెట్ల నరికివేత, పరిశ్రమల పెరుగుదల, వాయు కాలుష్యం ప్రభావంతో నగరంలో చల్లని వాతావరణం క్రమంగా తగ్గిపోతోంది. దీంతో గత కొన్ని ఏళ్లుగా పర్యాటకుల రద్దీ కూడా తగ్గుముఖం పడుతోంది. అయితే అండమాన్ దీవుల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలో విశాఖ వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. ఈ ఏడాది సాధారణం కంటే దాదాపుగా 10 రోజుల ముందుగానే రుతుపవనాల ప్రభావం కనిపించడంతో నగరంలో చల్లని గాలులు వీచాయి. గత కొన్ని రోజులుగా ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఈ వాతావరణ మార్పు కొంత ఉపశమనాన్ని కలిగించింది. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. అనగానే అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక ప్రాంతం విశాఖ మహానగరం. విశాఖపట్నంలో అయితే చల్లదనానికి మారుపేరుగా ఉంటుందని చెప్పేసి ఎక్కడ ఏ సెలవులు వచ్చినా సరే వేసవి సెలవులు రాగానే చుట్టుపక్కల ప్రాంతంలో ఉండి ప్రతి ఒక్కరు కూడా విశాఖ నగరానికి అయితే చేరుకునేవాళ్ళు. కానీ ప్రస్తుతం గత కొంతకాలంగా గత 5-6 ఏళ్ళుగా అయితే విశాఖ నగరం రోజు రోజుకి కూడా వేడెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ కాంక్రీట్ కట్టడాలు కానీ లేదా స్థానికంగా ఏవైతే ఏర్పాట్లు అయితే ఉంటాయో ఇక్కడున్న స్థానికంగా ఎక్కడికక్కడ ప్రాంతం మొత్తం కూడా కాంక్రీట్ ఏదైతే గోడలతో నిలిపే కట్టడాలు కావచ్చు లేదా స్థానికంగా రోడ్లు తార్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా అత్యధికం కావడంతో ఒక్కసారిగా నగరం అంతా కూడా వేడెక్కుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం వేసవి కాలం అయితే మరింత సంతరించుకొని వేసవి మొత్తం కూడా ఈ మరింత వేడులు అయితే విరజిమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఏదైతే ఋతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్లో అయితే ఋతుపవనాలు తాకిన సమయం దగ్గర నుండి కూడా కాస్త ఈరోజు అయితే ఆదివారం వేసవి విడిదికి అయితే విశాఖ నగరం కాస్త ఆతిథ్యం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా అయితే విశాఖలో అత్యధికంగా పర్యాటకులు తాకిడి అత్యధికంగా ఉండేది. ఆర్కే బీచ్ కానీ ఇలా బీచ్ మొత్తం కూడా అత్యధికమైన జనమంతా కూడా వస్తూ ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఈ వేడి తాకిడిని అయితే తట్టుకోలేక జనమంతా కూడా పూర్తిగా రావడం అయితే మానేసిన పరిస్థితి ఉంది. కానీ ఏదైతే నిన్న ఋతుపవనాలు తాకిడి ప్రభావం అయితే అత్యధికంగా రావడంతో ఒక్కసారిగా పర్యాటకులు అయితే మరింత మంది అయితే ఎక్కువగా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఏదైతే ఈ విశాఖ బీచ్ ఉంటుందో ఆ బీచ్లో అయితే చుట్టుపక్కల చూడడానికి కూడా ఎంతో సుందరకరంగా అందంగా అయితే ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న ఈ వేడి తాపడాలని తట్టుకోలేక వేడిని తట్టుకోలేని పరిస్థితుల్లో చాలామంది పర్యాటకులు అయితే దూరం అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడు కూడా ఈరోజు ఉదయం అయితే కాస్త చల్లబడిందనే ఉద్దేశంతో అయితే స్థానికంగా ప్రజలు ఎవరైతే ఉంటారో స్థానికులంతా కూడా విశాఖ నగర వాసులంతా కూడా దాదాపు బీచ్కి అయితే ఈరోజు ఇప్పటికిప్పుడు చేరుకోవడం జరిగింది. గణనీయంగా అయితే ఏదైతే గాజువాక స్టీల్ ప్లాంట్ ఎయిర్పోర్ట్ ప్రాంతాలు అయితే ప్రస్తుతంగా అయితే హీట్ ఐలాండ్స్గా అయితే మారిన పరిస్థితి కనిపిస్తుంది. అదంతా కూడా పూర్తిగా అత్యధికంగా హీట్గా ఉండడంతో అయితే ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఆ పరిసర ప్రాంతాలు ఎవరుండాలని కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఇవి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలుగా అయితే మారుమోగుతున్న పరిస్థితి ఉంది. ఆ చుట్టుపక్కల ఇళ్లలో ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా అధిక ఉష్ణాన్ని అయితే వాళ్ళు పూర్తిగా ఎక్కువ వేడిని అయితే వస్తున్న పరిస్థితి ఉంది. అలానే దీంతోపాటు పద్మనాభం వంటి గ్రామాలు కూడా అక్కడైతే ఒక విధంగా చల్లని వాతావరణం, అంటే ఒకే ఏరియాలో 2 విభిన్న వాతావరణాలు ఏర్పడే విధంగా అయితే ఇప్పుడున్న భూ సాంద్రత కావచ్చు, అలానే ఇక్కడ అత్యధికమైన కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఆ కట్టడాల వల్ల అయితే ఇదంతా జరుగుతుంది. రాగల ఒక నెల రోజుల్లో 135 నుంచి 185 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రధానంగా తెలియజేసిన పరిస్థితి ఉంది. ఇవన్నిటికీ ప్రధానంగా ఏదైతే భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండదనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి వాతావరణానికి సంబంధించి ఏవైతే ప్రధానంగా ఉన్నాయో ఈ వాతావరణానికి సంబంధించి సమతుల్యత అంతా కూడా పూర్తి స్థాయిలో అయితే దెబ్బతిన్న కారణంగానే ఈ విధంగా ఇటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ విధంగా వాతావరణ మార్పులని కూడా జరుగుతున్నాయని చెప్పేసి అయితే ప్రధానంగా స్థానిక ప్రజలు అలానే IMDA అధికారులు కూడా తెలియజేసిన పరిస్థితి. ఇప్పటికైనా సరే వాతావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఎక్కడికక్కడ దానిపైన సమగ్రంగా అత్యధికంగా చెట్లను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అలానే భూగర్భ జలాలు ఏవైతే ఉంటాయో ఆ భూగర్భ జలాలని పెంచేందుకు స్థానికంగా ఇంకుడు గోతులను అయితే ప్రతి ఒక్కరు కూడా ఆశ్రయించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా అధికారులు అలానే నిపుణులు కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈరోజు అయితే వాతావరణంలో కలిగిన ఈ యొక్క మార్పుల కారణంగా అయితే ప్రజలు కాస్త సేద తీరారని అయితే చెప్పుకోవచ్చు. ఏవైతే మనం ఈ వాల్స్ ఉన్నాయి, రిటర్నల్స్ వాల్స్ కూడా ఉన్నాయి, వాటిని కాంక్రీట్ కాకుండా మాడ అడవుల విధంగా ఏవైతే కొబ్బరి చెట్లు లాంటివి ఉంటాయో వాటన్నింటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని కూడా అధికారులు అయితే ప్రస్తుతం సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.